నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇది మీకు ఏమాత్రం మంచిది కాదు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారు ఉద్యోగాలలో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఆటంకాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహపరుస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మంచిది కాదు. జోక్యం చేసుకోవడం వల్ల తగాదాలు మీకే చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గుప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నవి. అనవసరమైన వస్తువులపైన అది ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబంలోని వ్యక్తులతో మీకు తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. కోర్టు వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనవసరమైన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నూతనంగా ఏవైతే ప్రణాళికలను అమలు చేయాలనుకుంటున్నారో వాటిని చేయకుండా వాయిదా వేయడం మంచిది. అలాగే వైద్యులకు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు నష్టం అనేది కనిపిస్తుంది. చెప్పుడు మాటలు నమ్మకండి. దీని ద్వారా మీరు మీ ఆత్మీయులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం కనిపిస్తుంది. లేనిపోని అవమానాలు, చికాకులు గురయ్యే అవకాశం అధికంగా కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన తప్పిదాలకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాలలో లేనిపోని అవరోధాలనేవి కలుగుతాయి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి. ఇక బంధువుల నుండి సమస్యలు తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఒడిదుడుకుల మధ్య సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరిగి మరింత చికాకు పరుస్తాయి. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగాల వారికి అంతగా కలిసి రాని పరిస్థితి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు పసుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయండి. అన్నపానాదుల దానం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతకరీత్యా ఏవైతే దోషాలు ఉన్నాయో తొలగిపోతాయి. పనుల్లో వచ్చిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంత శుభమే జరుగుతుంది.